నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనాలకు బ్రేక్ పడింది. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఇక అసలు కథ ముందుంది. మంగళవారంతో 90% గణనాథుల నిమజ్జనాలు పూర్తయ్యాయి. మరికొన్ని ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే నిమజ్జన కార్యక్రమంలో ఉన్న సిబ్బంది మాత్రం మా డ్యూటీ అయిపోయింది, ఇంకా నిమజ్జనాలు ఉంటే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు సిబ్బంది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు అంటే ట్యాంక్ బండ్ గుర్తుకొస్తుంది. ఆల్మోస్ట్ 90% విగ్రహాల నిమజ్జనాలు మంగళవారంతో ముగిసిపోయాయి. మరికొన్ని ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నిమజ్జనం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. పైసా హైతో కుచ్ భీ మిల్తా అంటున్నారు సిబ్బంది. చేతిలో పైసా ఉంటేనే భగవంతుడైన గమ్యానికి చేరేది అంటున్నారు వారు. దాంతో నిమజ్జనాలకు ఎదురు చూస్తున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు పోలీసులు అధికారులతో పహారా కాసిన వారు ఎవరూ అక్కడ కనిపించడం లేదు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో వారికి కూడా తెలియక, చేసేది లేక సిబ్బంది అడిగింది వారికి ముట్ట చెప్పక తప్పడం లేదు. ఇక నిమజ్జనాలు పూర్తయ్యాయి, అమ్మయ్యా అనుకుంటే పొరపాటే. అసలు పని ఇప్పుడే ఉంది. జిహెచ్ఎంసీ రంగంలోకి దిగకపోతే ట్యాంక్ బండ వైపు వెళ్ళాలి అంటే ముక్కు కుహరాలు అదిరిపడాల్సిందే. ఎక్కడ చూసినా చెత్తా చెదారాలు పేరుకుపోయాయి. అడుగడుగున చెత్త కుప్పలు, కుళ్ళిన కంపు మొదలైంది. రోడ్లపైన మాత్రమే కాదు, హుస్సేన్ సాగర్లో సైతం ఇదే పరిస్థితి. సరిగ్గా కరగని విగ్రహాలు, ఆకులు, పువ్వులు ఇలా అన్ని కలిపి హుస్సేన్ సాగరాన్ని చెత్త సాగరంగా మార్చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది వెంటనే పనులను ప్రారంభించకపోతే కష్టమే.